కొత్తిమీర ముందుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని కింద బటర్ పేపర్ అయినా ఏదైనా పేపర్ పెట్టేస్తే బాగుంటుంది. అదర్వైజ్ ఇంకా ఏమన్నా మిగిలిన లీవ్స్ ఉంటాయి కదా, అదన్నీ స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే మిగతావి వాటర్లో పెట్టేస్తే స్టోర్ ఉంటుంది. ఇంకా పుదీనా కూడా అలానే సేమ్. నేను లీవ్స్ తీసేస్తున్నా, ఫస్ట్ తీసేసి చిన్న బాక్స్లో పెట్టుకుంటా. లీవ్స్ తీసేసి మిగతా ఏం చేస్తున్నా అంటే వాటర్లో పెట్టేస్తాను. దాని తర్వాత రూట్స్ వస్తాయి. రూట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ప్రొపగేట్ చేసేసుకుంటా. దాని తర్వాత మంచి ప్లాంట్స్ వస్తాయి. చూడండి ఒకసారి నేను చేశాను ప్రొపగేషన్, చాలా బాగా వచ్చింది. అట్లా 2-3 టైమ్స్ చేశాను, బాగుంది. అందుకే మీకు చెప్తున్నాను, ట్రై చేశాను కాబట్టి. చూడండి ఇట్లా రూట్స్ వస్తున్నాయి. కొత్తిమీర పుదీనా ఇలా చేస్తాను. మిర్చి వచ్చేసి దానికి స్టెమ్స్ ఉంటాయి కదా, అది తీసేసి మంచిగా ఫ్రెష్గా చేసి చిన్న బాక్స్లో పెడితే చాలా డేస్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏమైనా ఈజీగా మనకి ఏమన్నా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇలా కట్ చేసి పెట్టేసుకుంటాను ఫ్రెష్గా. అండ్ మెంతి వచ్చేసి సేమ్ అంతే, లీవ్స్ తీసేసి మంచిగా ఫ్రెష్ పెట్టేసి బాక్స్లో పెట్టేసుకుంటే అలానే ఉంటుంది. ప్లస్ వెజిటేబుల్స్ వచ్చేసి ఇట్లా పేపర్ రోల్ చేసేసి పెట్టామనుకోండి చాలా డేస్ వచ్చేస్తాయి. ప్లస్ ఈ లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, నేను కవర్లోనే పెడుతున్నాను. ఇప్పుడు మనకు కావాలనుకుంటే తీసేసి చిన్న బాక్స్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇలా ఏదైనా అంతే లీవ్స్. నెక్స్ట్ కర్రీ లీవ్స్ వచ్చేసి నార్మల్గా కొన్నేమో చిన్న బాక్స్లో పెట్టేసుకుంటా, మిగతాయి చాలా డేస్ ఉండాలని చెప్పేసి ఏం చేస్తా అంటే ఫ్రోజన్లో పెట్టేస్తాను. ఫ్రోజన్లో చిన్న వాటర్ పోసి చిన్న ఇట్లా క్యూబ్స్ లాగా పెట్టేస్తే చిన్న బాక్స్లో ఫామ్ అవుతాయి. మనకి ఇప్పుడు కావాలనుకుంటే వాటర్లో వచ్చేస్తాయి ఈజీగా. నెక్స్ట్ అల్లం అంతే, మంచిగా తుడిచి పెట్టేసి కడిగి పెట్టుకున్నాను అనుకో, ఈజీ టు యూజ్ అనమాట. సేమ్ లైక్ సోరకాయ, లైక్ ఇంకా వంకాయ, ఇలానే ఇట్లా పేపర్ రోల్ చేసేసి పెట్టేసుకుంటే చాలా డేస్ వస్తాయి, ఫ్రెష్గా ఉంటుంది.